విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇంకా డయేరియా అదుపులోకి రాలేదు. ఇంకా 60 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రులు, అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నీళ్ల శాంపిల్స్ టెస్టింగ్ కోసం పంపించామని, రిపోర్ట్ రాగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రులు, అధికారులు చెబుతున్నారు. విజయవాడలోని రాజరాజేశ్వరిపేటలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మా ప్రతినిధి శ్యామ్ కుమార్ మరింత సమాచారాన్ని అందిస్తారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా ఇప్పుడిప్పుడు అదుపులోకి వస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి అసలు ఎందుకు డయేరియా వచ్చిందనే దానిపైన ఇంకా శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఇప్పటికే తొలి దశ వాటర్ శాంపిల్స్ సేకరించారు. అయితే అందులో ఏమీ లేదని వచ్చింది. అయితే ఒకవేళ ఎక్కడైనా డ్రైనేజ్ అయినా కలుస్తున్న ఆ దిశగా కూడా నగరపాలక సంస్థ అధికారులు ఇప్పటికే కూడా ఆ దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, నారాయణ కూడా, అలాగే విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసుల చిన్ని కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానిక శాసనసభ్యులు బోండవమ్మ కూడా నిన్నటి నుంచి కూడా ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇంకా దాదాపు 68 యాక్టివ్ కేసులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కనుక తాత్కాలిక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఒకవేళ అత్యవసరం అయితే జీజీహెచ్ కూడా తరలిస్తున్నారు. అయితే ఇక్కడ రాజరాజేశ్వరిపేట ఏంటి అనేది దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ఇక్కడ ఎందుకు ప్రబలింది, అసలు దీనికి కారణం ఏంటి అనేది కూడా ప్రస్తుతం స్థానికులను అడిగి తెలుసుకుంది. చెప్పండి, ఈరోజు న్యూ రాజరాజేశ్వరిపేట ఇక్కడ డయేరియాకి అంటే ముఖ్య కారణం వాటర్ అంటారా, లేకపోతే ఫుడ్ పాయిజన్ అనేది అనుకుంటున్నారు? నగరంలో పేదవారు నివసించేటువంటి ప్రాంతం ఇది. 40-50 సంవత్సరం బట్టి విజయవాడ నగరంలో ఉండేటువంటి వారందరినీ కూడా 2000 సంవత్సరంలో కార్పొరేట్గా ఆనాడు ఎరుబోతు రమణారావు గారు ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఇచ్చారు. వీరందరూ కూడా మార్నింగ్ బయటికి వెళ్ళి నైట్ వచ్చేటప్పటికీ దినసరి కూలీలుగా ఉంటున్నాడు. ఇది డయేరియా వల్ల వచ్చిందా, లేదంటే నిల్వ ఉండేటువంటి ఆహార పదార్థాల వల్ల వచ్చిందా, లేదంటే ఇప్పుడు జ్యూస్ కానీ ఇతర పదే తీసుకుని మళ్ళీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి 2వ రోజు 3వ రోజు తాగటం వల్ల నిల్వ ఉండేటువంటి దానికి వచ్చిందా ఏంటి అనేది ప్రభుత్వం 5 రకాలైనటువంటి దీని మీద పరిశీలన చేయడానికి గుంటూరు ల్యాబ్ పంపించడం జరిగింది. 68 టెస్టులకు సంబంధించి పెడితే 61 ఇటువంటి ప్రాబ్లం లేదని వచ్చినాయి. మిగతా 7 ఈరోజు మధ్యాహ్నం 12:30-1 గంటలోపు క్లియర్ అవుతుంది. ఇప్పుడే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్ గారు, అదేవిధంగా మంత్రి నారాయణ గారు, కేశినేని శివనాథ్ చిన్ని గారు, ఎంపీ గారు వచ్చి ఉన్నారు. బోనోమేశ్వర గారు గత 4 రోజులు మట్టి పూర్తి యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తే పనికిరానటువంటి, ఇది కూడా రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు, ప్రత్యేకించి వ్యక్తులు దుష్ప్రచారం చేసి ఉన్నటువంటి పేద వర్గాలని భయాందోళనకు గురి చేసేటువంటి ప్రయత్నం చేశారు తప్ప ప్రాక్టికల్గా చూసేటప్పుడు 4 రోజు రిజల్ట్లో ఎక్కడా కూడా ఆరోగ్యంగా ఇబ్బంది పడేటువంటి వారికి కానీ పేద వర్గానికి కానీ ఎక్కడ లేదు. వాటర్ అనేది పూర్తిగా 2-3 రోజుల నుంచి నిలుపుదల చేయడం జరిగింది. ప్రభుత్వం దాన్ని సప్లై చేస్తుంది. 2 రోజులు అవి మొత్తం క్లారిఫై చేయడంతో పాటు ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్లు, బండ్లు ఉన్నటువంటి వారందరితో కూడా 4 రోజులు వాటిని ఆప్ చేపించి ఈ పానీపూరి కానీ, నిల్వ ఉన్నటువంటి కానీ, నిల్వ ఉన్నటువంటి చికెన్ తీసేటువంటి పకోడీలు కానివ్వండి, ఇతర కూడా పేద వర్గాల నుంచి అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోనా గారి ఆధ్వర్యంలో వీరందరూ కూడా డోర్ టు డోర్ ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేసి దాని ద్వారా ఇక్కడ షేర్ అండ్ స్కూల్లో ఇక్కడ పెట్టినటువంటి క్యాంప్ గురించి వివరించడమే కాకుండా ప్రభుత్వ దావాఖాన అనేటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కూడా తరలించారు. నిన్న రాత్రి ఒక్కరోజే 17 మంది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి ఒక 8 మందికి వాంతులు వస్తుంటే వాళ్ళని యుద్ధ ప్రాతిపత్తి మీద స్కూల్కి తీసుకురావడం జరిగింది. ఎక్కడా కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. 2 రోజుల్లో పూర్తిగా చేతుల్లోకి వచ్చి సోమవారం నుంచి యథాతథంగా ముందుకు సాగుద్దని చెప్పి తెలియజేస్తున్నా. ఈ ప్రాంత ప్రజానీకానికి ప్రభుత్వ పరంగా, ఎమ్మెల్యే బోనోమేశ్వర పరంగా భరోసా ఇస్తున్నాం. చెప్పండి, ఈ ప్రాంతం ఏర్పాటు దగ్గర నుంచి కూడా మీరు ఇక్కడే కార్పొరేటర్గా ఉన్నారు. అసలు అంటే ఇక్కడ ఇదే కాదు, మొదటిది కాదు, అంటే గతంలో నుంచి కూడా ఈ వాటర్ ప్రాబ్లం అనేది ఏరియాకి ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున గౌరవ మంత్రివర్యులు మున్సిపల్ మంత్రి నారాయణ గారు, హెల్త్ మినిస్టర్ మరి సత్యప్రసాద్ గారు, మా పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు శివనాథ్ గారు ఇక్కడికి వచ్చేయడం జరిగింది. కలెక్టర్ గారు, కమిషనర్ గారు, హెల్త్ అధికారులు అందరూ కూడా చెప్పారు. వారికి ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా రిపోర్ట్స్ అన్నీ కూడా కొన్ని వచ్చినాయి, కొన్ని రావాలని చెప్పారు. నేను కూడా అధికారుల దృష్టిలో చెప్పాను. ఎందుకంటే గత 24 సంవత్సరాల క్రితం నేను ఫస్ట్ సీఎంగా సార్ ఉన్నప్పుడు, మేము కార్పొరేటర్గా ఉన్నప్పుడు వేసినటువంటి పైప్ లైన్స్ ఏదైనా సరే డ్యామేజ్ అయ్యి ఇబ్బంది జరిగితే దాన్ని కూడా పరిశీలించాలి, అవసరమైతే వాటి స్థానంలో కొత్త వేయాలని చెప్పాను. ఇక్కడ ఆరోగ్య కేంద్రం ఉంది. ఎందుకంటే విజయవాడ నగరంలో అన్ని డివిజన్లో పేదవారు నివసిస్తున్నటువంటి ప్రాంతం. వారికి పడకలు అనేది ఏర్పాటు లేదు. ఏదో వస్తారు, వైద్యం చేస్తారు. అక్కడ సిబ్బంది కొరత కూడా ఉంది. మరి డాక్టర్ గారు కూడా 4-5 గంటలకు వెళ్ళిపోతారు, సిబ్బంది కూడా ఉండరు. నేనేం చెప్పానంటే 24 గంటలు అందుబాటులో ఉండాలి, ఒక 20-25 పడకలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా చెప్పాను. వారికి కూడా సమ్మతించారు. అలానే పార్లమెంట్ సభ్యుల దృష్టికి కూడా అనేక సమస్యలు తీసుకుని వెళ్ళా. ఇక్కడ ప్రభుత్వంగా ఏదైనా స్థలం ఉంటే రమణ ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేద్దాం, ఉచితంగా పబ్లిక్కి మంచినీళ్ళు ఇద్దాం,
అని చెప్పేసి కూడా చెప్పారు. ఆ విషయాన్ని మా గౌరవ శాసనసభ్యులు ఉమామహేశ్వర గారితో కూడా వారు మాట్లాడమని చెప్పాను. అవసరమైతే నేను కూడా మాట్లాడతా. వారు 3 రోజులు 4 రోజుల నుంచి అన్ని కూడా అధికారులను ఎలక్ట్ చేసి అన్ని ఏర్పాటు చేసి వారు ఉన్నారు. ఈ రోజున మంత్రివర్యుల దృష్టికి కానీ, మా ఎంపీ గారి దృష్టికి కానీ, కలెక్టర్ గారు, కమిషనర్ అధికారుల దృష్టికి అన్ని కూడా తీసుకెళ్ళాం. ఎక్కడికెక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడా మెడికల్ క్యాంప్ పెట్టి మేము చేస్తున్నాం. ఇక్కడ వైద్యం కానీ ఒకవేళ సరిపోదు అంటే మరి ప్రభుత్వ హాస్పిటల్ కూడా తరలిస్తా ఉన్నాం. నేను ప్రభుత్వకి కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీరేమైనా భయపడి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం సక్రమంగా జరగదనేమైనా మీకు ఉంటే ఆరోగ్యశ్రీ కింద చేపించుకోండి. లేదనుకుంటే మరి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చేసుకుంటే మీకు అయినటువంటి వైద్య ఖర్చులో సగభాగం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇస్తాను. ఒకవేళ మీ దగ్గర డబ్బులే లేకపోతే ప్రభుత్వం నుంచి ఎల్ఓసి కూడా ఇప్పిస్తానని చెప్పేసి కూడా చెప్తా ఉన్నా. ఒకవేళ ఎవరైనా ఒకరు 2 ముగ్గురికి ఆర్థికంగా ఇబ్బంది ఉంటే మా ఎమ్మెల్యే గారి దృష్టిలో కానీ పార్లమెంట్ సభ్యుల దృష్టిలో పెడతాం. అవసరమైతే నేనైనా సరే వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తానని ఎప్పటికప్పుడు మరి ఈ 2-3 రోజుల నుంచి కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. వదంతులు నమ్మవద్దు, ఎవరు చెప్పిన మాటలు వినొద్దు. మీరు ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్ళండి, డాక్టర్ల దృష్టికి వెళ్ళండి, మీకు సరైనటువంటి వైద్యం చేయించుకోండి తప్ప ఎవరెవరో వస్తారు, ఎవరెవరో మాటలు చెప్పి వారు చెప్పే మాటలను కూడా మీరు వినొద్దని చెప్పి, నీళ్లు మాత్రం వేడి చేసి వడపోసుకొని కాసి సలాల్చుకొని నీళ్ళే తాగాలని చెప్పి, అలాగే ప్రభుత్వం సప్లై చేస్తున్నటువంటి నీరుని కూడా మీరు చేసుకొని ఈ 2-3 రోజులు జాగ్రత్తగా ఉండి, ఇక్కడ ఉన్నటువంటి సిగిన్ షాప్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి సిగిన్ పకోడీ షాపులు కానీ, చేపలు అవన్నీ కూడా ఒక 4-5 రోజులు మరి ఆపమని చెప్పేసి కూడా మున్సిపల్ కమిషనర్ గారి దృష్టిలో కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పైప్ లైన్లో ఒకవేళ లోపాలు ఉంటే దాన్ని తొలగించి వాటిని కొత్త వేయాలని చెప్పేసి కూడా అధికారుల దృష్టిలో పెట్టడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే మొత్తంగా చూస్తే ప్రస్తుతం ఇక్కడ కేరన్షేర్ హాస్పిటల్ కూడా ఇక్కడ ప్రాథమిక చికిత్సా శిబిరం అయితే కొనసాగుతోంది. ఇక్కడ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. అనేక మంది పేషెంట్లు ఇంకా కూడా ఇక్కడ వైద్యం అనేది తీసుకున్నారు. ఇప్పటికీ కూడా ఈ ప్రాంతం నుంచి కూడా ఎక్కువ మంది ఇంకా ప్రజలు వస్తూనే ఉన్నారు. తమకు వాంతులు విరోచనాలు అవుతున్నాయంటూ కూడా వస్తున్నారు. అలాగే కడుపు నొప్పితో కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తే వాళ్ళకి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. అవసరమైన వాళ్ళని ఇక్కడి నుంచి కూడా జీజేట్ తరలిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే జిల్లా కలెక్టర్ లక్ష్మీచా చూసుకుంటే మొత్తం ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా ఇక్కడే ఉంటున్నారు. ఎప్పటికప్పుడు కూడా అధికారులందరితో కూడా సమీక్ష చేస్తున్నారు. అవసరమైన ఇక్కడ ఆ మందులన్నీ కూడా ఉంటున్నాయా, లేకపోతే ఏమైనా షార్టేజ్ ఉంటే అవి జిల్లా నుంచి తెప్పియటం, ఏదైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి ప్రమాదం లేకుండా ఎవరికి ఎటువంటి భయాందోళనలు లేవు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ టెస్టులు కూడా టెస్ట్కి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన ఒక వెహికల్ను కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ఎప్పటికప్పుడు కూడా ల్యాబ్ పరీక్షలు కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు. అవసరమైన వాళ్ళకి వైద్య సదుపాయంతో కూడా ఈ సెలైన్స్ అలాగే మందులు ఇవన్నింటినీ కూడా అందిస్తున్నారు. ఏదైనప్పటికీ అసలు కారణం ఏంటి అనే ఇతిమితంగా ఇప్పటికీ ఒకటి తెలియలేదు. ఈరోజు మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో నివేదిక వస్తుంది. ఆ నివేదిక వచ్చిన అనంతరం అసలు ఈ వాటర్ శాంపిల్సా లేకపోతే ఫుడ్ లేకపోతే ఇంకా మరే ఇతర కారణం అనేది కూడా పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత దానికి సంబంధించి కూడా మేము చర్యలు తీసుకుంటాము. ఏదైనప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ముఖ్యంగా ప్రజలు ఎటువంటి వదంతులు నమ్మవద్దని కూడా అధికార యంత్రం పదే విజ్ఞప్తి చేస్తూ ఉంది. అలాగే మున్సిపల్ కమిషనర్ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ వాటర్ పైప్ లైన్లకు సంబంధించి కూడా ఎక్కడైనా డ్రైనేజ్ వాటర్ కనుక కలిసినట్లయితే వాటిని కూడా గుర్తించి క్రమం చేస్తున్నారు. అయితే ఈ డివిజన్ ఏర్పడి దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. అప్పట్లో ఏర్పాటు చేసిన పైప్ లైన్లు నేటికి కూడా ఉన్నాయి. అలాగే వాటర్ ట్యాంకులు కూడా ఎప్పటికప్పుడు కూడా క్లీన్ అనేది చేయట్లేదు అనేది కూడా స్థానికులు చెప్తున్నారు. నిన్నటి నుంచి కూడా ఈ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ కానీ వాటర్ పైప్ లైన్ అవసరమైతే మార్చేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ కూడా ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఆదేశించారు. కెమెరా పర్సన్ గణేష్ శ్యామ్ హెచ్ఎం టీవీ.